ఫ్రెండ్స్, ఎవరు స్కిప్ చేయకండి, దయచేసి అందరూ చూడండి. రేపన్న రోజున పిల్లలకు అనుకున్నామంటే మనకంటూ ఏ ఒక్క ఆధారం ఉంచుకోకపోతే ఈయన పెట్టినకైతే అందరికీ పడుతుంది, ప్రతి తల్లిదండ్రి కూడా. దయచేసి అర్థం చేసుకోండి, ఈయన బాధ చెప్తాడు వినండి. నీ పిల్లలు అందరూ బాబు? ఇప్పుడు అందరూ మరి ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ ఉన్నావు? అక్కడే అనకాపల్లి అనాథాశ్రమంలో ఉన్నావా? అనాథాశ్రమే. నీ ఇద్దరు పిల్లలుండి మనవలుండి కూడా అనాథాశ్రమంలో ఉన్నావు కదా? నీ కొడుకు దగ్గరికి వెళ్ళలేదు మరి నువ్వు? ఏమి ఇలా చూడు, ఏమి ఎందుకో ఇంకా అక్కడ వాళ్ళు పర్వాడు వెళ్ళారు. ఇదే లెక్కన ఉంటుంది. ఇదే లెక్కనంత ఏంటి ఆ లెక్క? నువ్వు చూస్తున్నారా నిన్ను? ఏం చెప్తారు చెప్పావా పోనీ కొడుకాలకి ఎలా వస్తున్నారు మీ దగ్గరగానే? అని చెప్పాను, ఎక్కడ చేస్తాను అక్కడ పోతాను అన్నావా? నువ్వు వస్తాను బాబు మరి చూడండి నన్ను చెప్పి అనలేదా నువ్వు? ఏమి అది చూడండి అన్నారా? నువ్వు ఉన్నదే చెప్పాలి, ఇటుపక్క చూడు నువ్వు. నేను అది నేను ఆడికెళ్ళాం బాబు, చెప్పాలి తెలియదు. చెప్పు, నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ చెప్పాలి నువ్వు. ఎందుకో అయిపోయింది. నీ కూతురేమంటుంది? కూతురేమో ఉంటుంది, కూతురేమో ఉంటుంది. ఆ తల్లి ఉంటే కూతురు కానిస్తుంది ఎంతవరకు. నీ ఆస్తులుండి, నీ అంతస్తులుండి, నీ పిల్లలుండి లాస్ట్కి అనాథ పోతే బతుకుతున్నావు. అమ్మనిస్తే చేస్తుందా తల్లి ఉంటే ఎక్కడ గొడగలేదు నేను అంటారు. ఈరోజు నీ ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. అనాథాశ్రమం నుంచి కూడా నేను బయట పంపించారా? ఇప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? దయచేసి సుమన్ టీవీ వాళ్ళకి చెప్తున్నామండి. సుమన్ టీవీ రోషన్ గారికి అలాగే సుమా గారికి కూడా నేను చాలాసార్లు కాల్ చేయడం జరిగింది, వాట్సాప్ కూడా పెట్టడం జరిగింది ఈ వీడియోలు ఈ ఫొటోస్ను. దయచేసి లైన్ కలిసింది కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దయచేసి ఈయన విషయం మీద ఏమైనా మీరు కొద్దిగా యాక్షన్ తీసుకోగలిగితే దయచేసి ఈయనకి న్యాయం చేయగలిగిన వారు అవుతారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈయన మీద కొద్దిగా జాలి చూపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా దయచేసి మీ పిల్లల గురించి అయితే ఆలోచించి మొత్తం సర్వస్వం దోపిడి పెట్టకండి. ఎందుకంటే ఎవరికైనా ఏ టైంలో ఎలాంటి పరిస్థితి రావచ్చు, ఈయన పరిస్థితి చూశారు కదా ఈరోజు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.